వెల్కమ్ బ్యాక్. మేడారం జనసంద్రంగా నిండిపోయింది. సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దాదాపు 80 లక్షల మంది భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకున్నారు. తెలంగాణతో పాటుగా పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు మేడారానికి తరలి వస్తున్నారు. ప్రతి 2 నెలలకోసారి వనం నుంచి జనంలోకి వస్తున్న సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక మేడారం జాతరకు సంబంధించి మరిన్ని వివరాలను మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. మహాజాతర తెలంగాణ కుంభమేళ ఈ గంటల సప్పుడుతో స్టార్ట్ అయిందని చెప్పాలి. శివాలూగుతూ మేడారం మొత్తం కూడా శివాలూగుతుందని చెప్పాలి. సమ్మక్క సారలమ్మ పూనకాలతో మేడారం మొత్తం కూడా పూనకాలతో శివమెత్తుతోందని చెప్పాలి. ఇప్పటికే సారలమ్మ చేరుకుంది. మనం ప్రస్తుతానికి సమ్మక్క సారలమ్మ గద్దెల లోపల ఉన్నాం. సో ఇది మనకు కనిపించేది సారలమ్మ గద్దె. సో ఇప్పటికే సారలమ్మ గద్దెకు చేరుకుంది. సో లక్షలు కోట్లాది మంది భక్తుల గంటల శబ్దాల మధ్య సమ్మక్క సారలమ్మ నినాదాల మధ్య ఒక నమ్మకాల మధ్య సమ్మక్కకు సారలమ్మకు ఎత్తు బంగారాన్ని అర్పిస్తూ ఇక్కడ భక్తులు మాత్రం చేరుకుంటున్నారని చెప్పాలి. సో ఇప్పటికే సారలమ్మ గద్దెకు చేరుకుంది. మనం చూడొచ్చు ఇక్కడ కనీసం నడవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనే చెప్పాలి. ఇది సారలమ్మ గద్దె దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి అటు గోవిందరాజు గద్దె, ఆ తర్వాత పగిడిద్దరాజు గద్దె, సో ముగ్గురు కూడా గద్దెల మీదకి చేరుకున్నారు. ఇక సమ్మక్క రావడం మాత్రమే ఆలస్యం అని చెప్పాలి. మరి కాసేపట్లోనే చిలకల గట్టు నుంచి సమ్మక్క తల్లి రాబోతోంది. సమ్మక్క వచ్చే ముందు నిజానికి మేడారం మొత్తం కూడా ఒక మహానామ స్మరణతో మారుమోగుతోందని చెప్పాలి. ఒక భక్తి మనస్సు నిండా నమ్మకంతో మాత్రమే మేడారం వస్తూ ఉంటారు. చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు సమ్మక్క సారలమ్మలతో. ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి అన్న. యానం పాండిచేరి. ప్రతిసారి వస్తారా? 10 సారి వస్తామన్న. ఎందుకు రావాలనిపిస్తున్న నమ్మకంతో ఇంకెక్కడ ఉండదన్న మాకు. తిరుపతి తర్వాత తెలంగాణలో ఎక్కువ నమ్మేది సమ్మక్క సారక్కనే. అందుకు మొక్కుకున్నాయన్ని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కోరినాయి అన్న. తిరిగి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇది 3వ సారి అన్న రావడం. 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు వస్తూ ఉంటాం మేము అన్న. వస్తూ ఉంటాం. మరి అంటే వచ్చినప్పుడు ఎట్లా ఎంతమంది వస్తూ ఉంటారు? ఎన్ని రోజులు ఉంటారు? ఎప్పుడు అంత క్రౌడ్ లేదు కానీ ఈసారి క్రౌడ్ ఎక్కువ ఉందన్న, బాగా ఎక్కువ. జో ప్రసాదం అమ్మవారిది ఇవ్వాలంటే పైసలు తీసుకుంటారు. అంతే. ఏమైంది? పైసలు అడిగితే ప్రసాదం ఇస్తున్నారు. అమ్మవారి ప్రసాదం పైసలు ఇస్తేనే ఇస్తారు. ఇట్లా డబ్బులు తీసుకొని ఇస్తున్నారా? డబ్బులు తీసుకొని ఇస్తారు. ఎంత తీసుకుంటున్నారు? 50 రూపాయలు, 100 రూపాయలు తిడుతున్నారు. ఇయ్యంబో అని అంటే ఏంది అంటే దర్శించుకొని అమ్మవారి ప్రసాదం కోసం వస్తాం మనం. హైదరాబాద్ లో ఉంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఇంత దూరం వచ్చి ఈరోజు సెకండ్ డే రోజు మేము వచ్చింది. ఇద్దరు ఒకటేసారి దర్శనం చేసుకోవాలని ఇంత దూరం వచ్చినాం. ఈ ప్రసాదానికి 50 రూపాయలు 30 రూపాయలు అడుగుతున్నాం. ఇప్పుడు ఈ ప్రసాదానికి 50 రూపాయలు తీసుకున్నారా? దయచేసి ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం కొంచెం తీసుకోవాలి. ఎందుకంటే భక్తుల దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నది మాత్రం ఒకటి వినిపిస్తోంది. సో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ అతి పెద్ద కార్యక్రమానికి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి రిమార్క్స్ రాకుండా చూసుకోవాలి. సో ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలని భక్తులు కోరుకుంటున్నారు. ఈవెన్ రాజ్ న్యూస్ కూడా కోరుకుంటుంది. ఎందుకంటే లక్షలు కోట్లాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ నమ్మకంతో వస్తూ ఉంటారు. నిజానికి ఒక రూట్ అనేది ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అడవులు, ముళ్ళు, దారులెంబడి వస్తూ ఉంటారు. సో వచ్చినటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కానీ కొంతమంది చేతివాటం చూపిస్తున్నారనేది మాత్రం ఇక్కడ భక్తులు చెప్తున్నటువంటి అంశం. ఏం చెప్పాలంటే సార్ మా జనగామ సార్, మాది ఎల్లంల గ్రామం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా చాలా లైట్లు ఉండే, ఇబ్బంది లేకుండా ఉండే సార్. చాలా చీకట్లో భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు సార్. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండే, ఏర్పాట్లు బాగా చేశారు సార్. కానీ ప్రభుత్వం వచ్చినాక అక్కడ వచ్చే భక్తులకు మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే ఏర్పడినాయి. చింతల దగ్గర ఉన్న చీకట్లు అయితే చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. కొంచెం మళ్ళా సార్ కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే చిన్నపిల్లలతో వస్తారు, మహిళలు వస్తారు, వృద్ధులు వస్తారు, వితంతులు వస్తారు సార్. కొంచెం ఇబ్బంది లేకుండా కొంచెం, ఎందుకంటే వీళ్ళ వీఐపీలే తాకడే ఎక్కువ ఉంది సార్. వాస్తవం చెప్పాలంటే కొంచెం జనాన్ని కూడా చూసుకోవాలి సార్. ఎందుకంటే చిన్నపిల్లలతో ఇప్పుడు దేవుడు అంటే అందరికి దేవుడే కదా సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి దేవుడే. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు వాస్తవంగా నేను చూశాను సార్. మేము గతంలో అక్కడ చింతల దగ్గర ఉన్నప్పుడు చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా సార్. ఓకే, ఇప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు సార్, బాగానే చేసిరు. ఇంకా ముందు కూడా బాగాలని కోరుకుంటున్నాను. కానీ చాలా అంటే అద్భుతంగా కనిపిస్తుంది. రాతి శిలలతోటి నలువైపులా ఎక్కడ చూసినా కానీ ఈవెన్ గద్దెల విస్తీర్ణం కూడా పెరిగింది. గతంలో చాలా ఇరుకిరుగ్గా ఉండే, ఇప్పుడు కొంత విస్తీర్ణం కనిపిస్తుందో. ఈ విషయంలో మాత్రం కొంత బాగానే చేసినట్టు కనిపిస్తుంది. చాలా తక్కువ టైం, ఈ విషయంలో తక్కువ టైంలో ఈ విషయంలో ఓకే సార్. ఇక్కడ లోపల విషయంలో మాత్రం ఓకే, ఇబ్బంది లేకుండా మాత్రం విశాలంగా ఉంది. ఈ ఏర్పాటు మాత్రం ఓకే సార్. ఎల్లంలో సర్పంచ్ ఎవ్రీ ఇయర్ వస్తాను సార్. సర్పంచ్ పల్లరాజేశ్వర అభిమాని సార్ జనగామ. ఓకే, డన్. సో ఆయన ఒక సర్పంచ్ అంట. సో
మేడారం మహాజాతరకు వచ్చే వాళ్ళకు ఆఫ్ కోర్స్ గతంతో పోలిస్తే కనుక కొన్ని చేంజెస్ ఉన్నాయని చెప్పాలి. కొంత విస్తీర్ణం పెరిగింది, రాత్రి శీలలతోటి అండ్ పోలీస్ బందోబస్తు కూడా పెరిగింది. ఎక్కడికక్కడ పోలీసులు కూడా అలర్ట్గానే ఉన్నారు. భక్తులకు ఎక్కడ ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్గానే ఉన్నారు. ఈవెన్ నలుమూలల నుంచి ప్రతి రోడ్లో కూడా అడుగడుక్కు పోలీసులు ఉన్నారు, అడుగడుక్కు కూడా పోలీసు పహారా కనిపిస్తోంది. సో ఇప్పటికే భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. సో ఈ అద్భుతాన్ని చూడడానికి రాష్ట్రమే కాదు దేశం నలుమూలల నుంచి కూడా రావడానికి సిద్ధమవుతున్నారు. సో దారులన్నీ ఎటువైపు ఉన్నాయంటే దారులన్నీ మేడారం వైపే ఉన్నాయి. సో మాటలన్నీ ఏం మాట్లాడుకుంటున్నాయంటే ఏ ఒక్కరిని కదిలించినా కానీ సమ్మక్క సారలమ్మ మేడారం గురించే మాట్లాడుకుంటున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మహిళలు వాళ్ళు నెత్తిన బంగారాన్ని పెట్టుకొని ఎత్తు బంగారాన్ని జోకించుకొని ఈరోజు మహిళలంతా కూడా తరలి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది పరకాల మండలం పోచారం గ్రామం. ఇది సంవత్సరం అంటే 2వ సంవత్సరానికి అచ్చుడే బాగుంది. ఎవరి కోసం మొక్కిన్లు? ఎవరి ఎత్తు బంగారం? మా కుటుంబం మంచిగా ఉండాలి, మా మనవాళ్ళు బాగుండాలని మొక్కుకున్నాం, దేవునికి అప్ప చెప్పినాం. దేవుడు మళ్ళీ నాకు రిటర్న్ మళ్ళీ ఇచ్చిండు, ఈ బుట్టను పట్టుకొని పోతాను. ఓకే మీరు చెప్పండి అమ్మ, ఎట్లా అనిపిస్తుంది గతం కంటే ఇప్పటికి? సంతోషం. మస్తు అనిపిస్తుంది, బాగుంది, మస్తు అనిపిస్తుంది. ఏర్పాట్లు అవి ఇవన్నీ బాగానే ఉన్నాయా? సూపర్ ఉన్నాయి, బాగున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వస్తూనే ఉంటారు? ప్రతి 2 రోజులు. ఎన్ని రోజులు ఉంటారు వచ్చినప్పుడు? 4 days, 5 రోజులు, 4 రోజులు. ఎండకు వానకు చలికి తట్టుకొని కూడా తల్లి దర్శనం కావాలని ఇప్పటిదాకా వెయిట్ చేసి తల్లి దర్శనం అయినాక పోవాలని ఇప్పటిదాకా అయినాం. చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడికే వస్తున్నాము. ఈ తల్లి అంటేనే మాకు ఇష్టం. తప్పకుండా మీరు అనుకునే అన్ని జరగాలనే కోరుకుంటున్నాను. మేము కూడా భక్తులు చాలా నమ్మకంగా వస్తున్నారు. కోరిన కోరికలు తీరుతున్నటువంటి నమ్మకం ఈ భక్తుల్లో కనిపిస్తోంది. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? గుజరాత్ నుండి వస్తున్నాము. నిన్న వచ్చినాము, ఇవాళ దర్శనం మంచిగా సమ్మక్క సారక్క తల్లి మంచిగా దర్శనం అయింది. ఇక వెళ్ళిపోతున్నాము. అనుకున్న కోరికలు తీరాలి, అందరూ చల్లగా ఉండాలి, అందరూ చల్లగా ఉంచాలని కోరుకుంటున్నాం. మేము కూడా కోరుకుంటున్నాం మీరు అనుకున్నది జరగాలని చెప్పేసి, మళ్ళీ ప్రతి సంవత్సరం ఈ అమ్మవారి దగ్గర రావాలని చెప్పేసి. సో ఇది మొత్తానికి భక్తుల కోలాహలం. లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఇసుకేస్తే రాలనంత మంది జనం అనేది కేవలం మనం మాటల్లో వింటూ ఉంటాం, కానీ మేడారం వస్తే ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇంకా కూడా ఈ భక్తుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఇంకా లక్షలాదిగా కోట్లాదిగా తరలి వస్తున్నారు. నిజానికి ఆకట్టుకునే విధంగానే ఉందని చెప్పాలి. ఆ రాతి శిలల పైన ఉన్నటువంటి శిల్పాల పైన ఉన్నటువంటి ఏవైతే ఆ ముద్రలు ఉన్నాయో, ఆ శిల్పాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఈ గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలాగా, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల్ని ప్రతిబింబించేలాగా ఆ శిలల పైన చెక్కారని చెప్పాలి. కొన్ని వేలాది వందలాది ముద్రల్ని ఈ శిలల పైన చెక్కి ఈరోజు వీటిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ కూడా లక్షలాది మంది పూనకాలతో, లక్షలాది మంది భక్తుల నమ్మకాల మధ్య ఈరోజు కోట్లాది మంది భక్తులు ఇక్కడికి చాలా నమ్మకంతో నెత్తిన బంగారంతో వస్తున్నారు. ఎప్పటికప్పుడు రాజ్ న్యూస్ మేడారం నుంచి ప్రత్యక్ష ప్రసారం ఇస్తూనే ఉంటుంది. ఇక్కడున్నటువంటి ప్రతి అంశాన్ని ప్రజలకు చేరవేస్తూనే ఉంటుంది. కెమెరామెన్ బాలుతో శ్రీకాంత్, మేడారం.